అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక కాంగ్రెస్ బీసీ నేతలు మరి కాసేపట్లో అత్యవసర సమావేశం కానున్నారు. రేపు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రానుండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్పై రేపు వాదనలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీలో పార్టీ తరపున తీసుకోవాల్సిన నిర్ణయాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యమైన బీసీ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ బీసీ నేతలు మరి కాసేపట్లో అత్యవసర సమావేశం కానున్నారు. రేపు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రానుండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లపై న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్పై రేపు వాదనలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీలో పార్టీ తరపున తీసుకోవాల్సిన నిర్ణయాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యమైన బీసీ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ బీసీ నేతలు మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. రేపు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రానుండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. బీసీలకు 42% రిజర్వేషన్లపై న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్పై రేపు వాదనలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీలో పార్టీ తరపున తీసుకోవాల్సిన నిర్ణయాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యమైన బీసీ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, కాంగ్రెస్ బీసీ నేతలు మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే ప్రధానంగా రేపు హైకోర్టులో విచారణకు రాబోతున్నటువంటి నేపథ్యంలో 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వ వాదన ఏ రకంగా ఉండాలి, ఏ రకమైనటువంటి వాదనలు వినిపించాలి, అడ్వకేట్ ఏ రకంగా మనం చెప్పాల్సిన అవసరం ఉందనే విషయం మీదనే ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నారు. దీంట్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమంలో మంత్రులు కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు, గెలవకపోయినప్పటికీ కూడా పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళను కూడా కలుపుకొని మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. దీంట్లో మంత్రులు, బీసీ మంత్రులు కూడా ఉన్నారు. దీంట్లో కొండా సురేఖ, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, వాకిటి ముగ్గురు కూడా బీసీ మంత్రులుగా ఉన్నారు. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కలుపుకొని రేపు 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి తీర్పు వస్తే ఏ రకమైనటువంటి వాళ్ళ తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏ రకమైనటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి దాంట్లో ఇందులో ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో
కొంతవరకు ఉపశమనం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. కాకపోతే క్లియర్ కట్ గా సుప్రీంకోర్టు నుంచి ఎలాంటిది రాకపోయినప్పుడు కూడా హైకోర్టులో ఈ విషయం పెండింగ్ లో ఉన్నప్పుడు ఇక్కడికి ఇప్పుడు అత్యవసరం ఏంటన్నట్టుగా మాట్లాడడం అనేది ప్రధానమైనటువంటి చర్చ. అయితే ఇందులో భాగంగా హైకోర్టులో రేపు మాధవరెడ్డి గతంలో వేసినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో దాని మీద ప్రధానంగా చర్చ రాబోతోంది. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికే ప్లాన్ చేసుకున్నది. ఇప్పటికే కలెక్టర్లతో కానీ అదేవిధంగా జిల్లా యంత్రాంగం, రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లతో కూడా ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించి ఎలాంటి పరిణామాలు ఎదురైనా కూడా అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కానీ అదే అన్ని డిపార్ట్మెంట్లతో కలెక్టర్లు మానిటరింగ్ చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే గతంలో 23% స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు 42% రిజర్వేషన్ తో ఎలక్షన్స్ పోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పుడు ఒక్కొక్క పిటిషన్ వేస్తుండడం ఒక అయితే దానికి ప్రతి అంశాన్ని జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలన్న దాని మీద ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇందులో మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు వీరందరూ చర్చించిన తర్వాత ఒక అవుట్కమ్ అనేది ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇప్పటికే కేంద్రం దగ్గర 3 బిల్లులకు సంబంధించిన కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సింది. కేంద్రంలో ఏ గవర్నమెంట్ ఉంది, బీజేపీ నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది ఈ విషయంలో టీఆర్ఎస్ కూడా 2% రిజర్వేషన్ అనేది పరిస్థితిలో సాధ్యం కాదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా గతంలో కొనిచ్చినటువంటి సందర్భం ఉంది. మేము కూడా గతంలో వెళ్ళినప్పుడు మాకు కూడా ఇలాంటి ఎదురుదెబ్బలు అయిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎందుకు ముందస్తుగా అలాంటి జాగ్రత్తలు తీసుకోలేకపోయింది. షెడ్యూల్ 9 ప్రకారం మాత్రమే ఇది సాధ్యం అవుతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఒంటెద్దు పోకడల వ్యవహారం చేస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 42% ఇచ్చి రానటువంటి మంకుపట్టుతో బీసీలకు న్యాయం చేయాలన్నటువంటి ఆలోచిస్తూ ఉన్నామని కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఈ మీటింగ్ సారాంశం ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అంశం మీద చర్చ జరగబోయే అవకాశం ఉంది. హైకోర్టులో ఖచ్చితంగా అడ్వకేట్స్ దీని మీద ఏ రకంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఏ రకం ఎందుకంటే కులగణన చేపట్టారు. కులగణన తర్వాత దీని మీద మొత్తం కూడా ఒక కమిటీ కావచ్చు, అంతకన్నా కమిటీ చాలా కమిటీలు వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి బీసీ కమిషన్ రిపోర్ట్స్ కానీ అన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా అడ్వకేట్స్ చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో కొంత వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అదే రకంగా హైకోర్టులో కూడా రేపు ఇదే రకమైనటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. కరెక్ట్ గా ఫైనల్ గా 42% రిజర్వేషన్ కనుక సాధ్యమైతే ఓ రకంగా సాధ్యం కాకపోతే పార్టీ పరంగా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. అయితే నరేందర్, ఇఫ్ ఇన్ కేసు కోర్టు నుంచి గనక అనుకూల తీర్పు రాకపోతే కాంగ్రెస్ వ్యూహం ఏ రకంగా ఉండబోతుంది అనుకోవాలి? ఇప్పటికే పార్టీ పరంగా అయితే ఇస్తామని ప్రకటించారు కదా, దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ బీఆర్ఎస్ కానీ బీజేపీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి ఆరోపణ కూడా చెప్పే అవకాశం ఉంటుంది. మనం ప్రయత్నం చేశాం, ఖచ్చితంగా సాధ్యం కాలేదు. కోర్టు మేము ఇక్కడ అసెంబ్లీలో కానీ మండలిలో కానీ బిల్లులు తయారు చేసి పంపించాము, అది మా వంతుగా మా ప్రయత్నం చేశాము. కానీ అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వల్లనే ఇదంతా సాధ్యం కాలేదని చెప్పే ప్రయత్నం చేసే అవకాశం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే రేపు సాయంత్రానికి ఒక క్లారిటీ కనుక రాకపోతే మాత్రం రేపు మరోసారి కూడా అవసరమైతే సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ మళ్ళీ బీసీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక ఫైనల్ కన్క్లూజన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు దాంట్లో కూడా రేపు హైకోర్టులో వాదనలు ఏ రకంగా వినిపించాలన్నటువంటి అంశం మీదనే ప్రధానమైనటువంటి చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.